వచనాలు చదువుకుందాం. ఆదికాండము 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయినటువంటి రిబకా గర్భవతి ఆయను. ఆమె యొక్క గర్భములో శిశువులు ఒకరినొకరు పెనుగులాడిన కనుక అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, రెండు జనములు నీ యొక్క గర్భములో కలవు, రెండు జనపదములు నీ గర్భములో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము కంటే మరొక జనపదము బలిష్టమైండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉండును. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. స్తోత్రములు ప్రభువా, దయామయ కనికరమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా నీకు వందనాలు. మీ దయ వల్ల ప్రభువా మేమందరము ఈ రోజుకు బ్రతికున్నామంటే మీరు ఇచ్చిన కృప, మీరు ఇచ్చిన ఆయుష్ నాయన. ఇదిగోనైనా ఈ చిన్ని కూడిక ద్వారా నిన్ను గణపరచడానికి ఈ కరోనా సమయంలో మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మహాప్రభు, ఈ యొక్క వాక్యమును వివరిస్తుండగా ఈ వాక్యమును వివరించినప్పుడు నీ యొక్క రెండంతల ఆత్మాభిషేకం నా మీద అనుగ్రహింపచేయనైనా. ఈ వాక్యముల మర్మమును మాకు తెలియజేయండి. ఈ వాక్యంతో మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ అభిషేకము నాకు నీ బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చదవటము మనందరం కూడా విన్నాం. అదేమిటనగా ఇస్సాకు భార్య అయినటువంటి రిబకా గొడ్రాలు గనుక అని రాయబడింది అక్కడ. ఈరోజు దేవుని యొక్క వాక్యము యొక్క అంశం ఏంటంటే జ్యేష్ఠత్వము అని అంటే అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. జ్యేష్ఠత్వము అనగా ఇంటికి పెద్ద కుమారుడు లేక పెద్ద కుమార్తె ఎవరైతే అయి ఉంటారో వారికి వచ్చే ఆస్తుల్లో రెండంతలు ఉంటాయి. వారికి తల్లిదండ్రుల యొక్క హోదాలో తర్వాత జ్యేష్ఠులుగా కుమారుడైన కుమార్తె అయిన పెద్దవారికి మాత్రమే హక్కు దేవుడు కల్పించాడు. దానిని జ్యేష్ఠత్వము అని దేవుడు పిలిచాడు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్యేష్ఠత్వము మనం బహుశ్రేష్టమైనది, చాలా విలువైనటువంటిది, అధికారముతో కూడినది, దేవుని చేత అనుగ్రహింప చేయబడినది జ్యేష్ఠత్వము అనండి. ఇంటికి పెద్ద కుమారుడు లేక పెద్ద కుమార్తెకి జ్యేష్ఠపు హక్కును దేవుడు కల్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇస్సాకు భార్య అయినటువంటి రిబకా గొడ్రాలు కనుక అని రాయబడింది అక్కడ. ఏమని రాయబడింది చెప్పండి? గొడ్రాలు, బ్యాన్ ఆఫ్ మెన్ అనగా ఎలాంటి సంతానము కలగనటువంటి ఆమె, గర్భము రాని స్త్రీ గొడ్రాలు అని పిలుస్తారు. మన ఆ పేరు పురుషుడికైనా వీడు గొడ్డుపోతాడు, వీడు గొడ్రాలు అంటే సహిస్తారా? సహించలేరు. కొంతమందికి 100 ఎకరాలు ఉన్నా పిల్లలు లేకపోతే శూన్యము వారి జీవితము. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. కాబట్టి అన్నిటికంటే విలువైనది సంతానము. అయితే
మరి ఇస్సాకు ఎవరైనా అబ్రహాము గారి యొక్క కుమారుడు. మరి అబ్రహాము దేవుని యొక్క వాగ్దానము చేత పిలువబడిన వాడు. దేవుడు అబ్రహాముకు నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రములను, నీ సంతానము ఇసుక రేణువులను వర్ధిల్లింపజేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నువ్వు దీవించిన వారిని నేను దీవిస్తాను, నువ్వు శపించిన వారిని నేను శపిస్తాను, నువ్వు అడుగుపెట్టే స్థలమును నేను ఆశీర్వదిస్తానని దేవుడు అనేకమైన వాగ్దానాలు అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. మరి అబ్రహాముకు బహు వృద్ధాప్యముల సంతానము కలిగింది, ఆయన ఇస్సాకు. మరి ఇస్సాకు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇంచుమించు ఆయనకి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు సంతానం కలగలేదంట. ఎవరికి? ఇస్సాకు గారికి. ఇస్సాకు అనే పదము హెబ్రీ పదము, రెబకా అనే పదము కూడా హెబ్రీ పదము. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు అనే అర్థము. ఇంగ్లీష్లో లాఫ్ అంటారు. లాఫ్ అనగా నవ్వు. రెబకా అనే పదములకు అర్థము ఇంగ్లీష్లో ఫెక్టరింగ్ అంటారు, అనగా సంఖ్యలతో బిగించబడుట అని అర్థం అంట. రెబకా అనే పదమునకు అర్థము బిగించబడుట, బంధించబడుట అని చెప్పబడాలి. కాబట్టి బంధించేది కావాలంట, నవ్వే అనుభవం కావాలంట. బంధించే అనుభవం ఏంటి, నవ్వే అనుభవం ఏంటి? ఇస్సాకు అంటే ఏంటి? నవ్వు అని అర్థము. నవ్వు ఎవరికి వస్తుంది? కుటుంబాల్లో మేలు జరిగిన వాళ్ళకి నవ్వు వస్తుంది, సంతానం కలిగిన వారికి నవ్వు వస్తుంది, ఆస్తులు సంపాదించిన వారికి నవ్వు వస్తుంది, దిగులు విచారం లేని వారికి నవ్వు వస్తుంది. నవ్వు ఎవరికి వస్తుందంటే పరలోక రాజ్యంలో ఉన్న వారికి వస్తుంది. నవ్వు ఎవరికి వస్తుందంటే యేసుతో కలిసి జీవించే వారికి వస్తుంది. నవ్వు ఎవరికి వస్తుందంటే రక్షించబడిన వారికి మాత్రమే సంతోషము, ఆనందము కలిగిస్తారు. ఈ నవ్వు పరలోక రాజ్యానికి సాదృశ్యము, క్రీస్తుకు సాదృశ్యము. ఇస్సాకు యేసు ప్రభువుకు సూచనగా ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి రెబకా అనే పదం మనం చూస్తే బంధించబడుట అంటాడు. ఏమి బంధిస్తే ఆ నవ్వు వచ్చింది అంటే ఈ లోకములో కొన్ని మనం బంధించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురుతో దేవుడు అంటున్నాడు, పేతురు పరలోక రాజ్యము తాళము చెవికి ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ దేనిని బంధించదువో అది బంధించబడును, దేనిని విప్పదువో అది విప్పబడును అంటాడు. ఒకడు బంధించకపోతే వాడికి దేవుని రాజ్యం లేదట. ఏం బంధించాలి? శరీర కార్యాలను బంధించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:19 ప్రకారంగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చదవండి 5:19 గలతీ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. ఇటు వాటిని గూర్చి మునుపు నీకు చెప్పిన ప్రకారము ఈ యొక్క శరీర కార్యములు చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో బహుస్పష్టముగా చెప్పుచున్నారు అంటారు. దేని స్తోత్రం. ఎవరు చెప్పారు మాట? పౌలు గారు చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. సర్వాధికారాలు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించబడి ఉన్నవి. బైబిల్ 3 భాగాలు. ఒకటి
ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు తండ్రి అయిన యెహోవా దేవుని కాలము, మత్తయి సువార్త దగ్గర నుండి యోహాను సువార్త కాలము వరకు కుమారుని కాలము అనగా యేసయ్య కాలము, అపోస్తల కార్యము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుని కాలము. అందుకే యేసుప్రభు వారు అంటారు, నన్ను దూషించిన క్షమాపణ కలదు, ఒకవేళ తండ్రిని దూషించిన మీకు క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మ తండ్రిని దూషించిన వారికి ఇహమందైనను పరమందైనను క్షమాపణ లేదు. సర్వాధికారము పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించబడింది. కాబట్టి ఈ గలతీయులకు రాసిన పత్రిక 5:19 ఎవరిస్తున్నారంటే ఆ శాసనము పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా సత్యాన్ని మనకు ప్రకటన చేస్తున్నారు. ఇట్టి శరీర కార్యాలను కనుక మనము బంధించకపోతే భూలోకములో మొట్టమొదటిగా చూడండి, అపోస్తల కార్యము 2:38 ప్రకారముగా అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక విశ్వాసంతో జీవించాలి. మొదట మనకి ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యమును వినే మనసు కావాలి. దేవుని యొక్క వాక్యమును విన్న తర్వాత వాక్యమును విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత ఆ వాక్య ప్రకారంగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత యేసు నామములో బాప్తిస్మం పొందాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని బాప్తిస్మం పొందాలి. ఇట్టి వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి వారసులవుతారని దేవునికి వాక్యం ఉంది. కనుక ఈ యొక్క భూలోకంలో శరీర సంబంధించినటువంటి పాపములే కనుక మనము ఏ ఒక్క టైంలో బంధించకపోతే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, ఎన్నిసార్లు మారు మనసు పొందినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నా అంతా వృధా అంటుంది దేవుని యొక్క వాక్యము. కావున మన పాప శరీరములను, శరీర కార్యములను మనం విడిచిపెట్టాలి. చూడండి దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. ఇప్పుడు లక్షల కోట్ల మంది ప్రజలు చనిపోతున్నారు. ఆయన రాకడ దినము బహు దగ్గరగా ఉన్నది మీరు పెట్టించడం మనము చూస్తున్నాం బైబిల్ ప్రకారంగా. ఆయన ఇటు చూసిన వాడట మాయైపోతున్నారు. నిన్న గుంటూరులో 92 మంది చనిపోయారంట ఒక్కసారి. ఆ శ్మశాన వాటిలో కాల్చెవులు కాలుతున్నారు, తీసుకొస్తున్నారు. ఖాళీ లేదు అక్కడ. ప్రతి శ్మశాన వాటిగా శవాలతోనే నింపబడుతుంది. ప్రతి ఆసుపత్రిలో శవాలు ప్యాకింగ్ చేస్తున్నారు. కరోనా విజృంభించబోతుంది. అయినా మానవుడు దేవుడికి లోపడతలేదు. దేవుడు కొద్దిగా హెచ్చరిక పంపించాడు భూలోకానికి, ఇకనైనా ఈ సూచనల ద్వారా విశ్వసిస్తారని. కానీ దేవుని బిడ్డలారా, మానవుడు ఏ మాత్రము విశ్వసించటం లేదు. అంతకంతకు కఠినమైపోతున్నారు. దేవుని వాక్యానికి దూరం అవుతున్నారు. నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. నామకార్థ క్రైస్తవులు అంటే ఇటు యేసు ప్రభు కావాలి, అటు దైవం కావాలి. ఇటు యేసు ప్రభు కావాలి, ఆంక్షలను కట్టించుకోవాలి. ఇటు యేసు ప్రభు కావాలి, షో చెప్పించుకోవాలి. ఇటు యేసు ప్రభు కావాలి, చేతపడి దగ్గరికి వెళ్ళాలి. ఇటు యేసు ప్రభు కావాలి, సినిమాలకు వెళ్ళాలి. ఇటు యేసు ప్రభు కావాలి, కథ దుకాణాలు, తాపుడు, బీభత్సమైనటువంటి పాపములు చేయటకు పరిగెత్తుతూ ఉండాలి. దేవుడే, సైతానుగానే బ్రతుకుతున్నారు ఈనాడు. కనుక దేవుని బిడ్డలారా, హెచ్చరికలు దేవుడు భూమి మీదకు పంపించాడు. ఆనాటి కాలంలో నోవాహుతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ ఓడపైకి అనేక మందిని పిలవమని చెప్పినప్పుడు ఎంతమంది నోవాహును ఎగతాళి చేశారు. మేము పెళ్లి చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, భూములు కొనుక్కుంటున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, మేము బిజీ అయిపోయామని నోవాహును ఎగతాళి చేశారు. ఒక్కడు కూడా దేవుని మాటల్లో నోవాహుకి. కానీ నోరు లేని జీవులు ఆయన మాటకు లోబడ్డాయి. ఒక్క మాట నోవాహు సెలవిస్తే, ఒక్క బోరబోదుగా
మాటలు లేని ఆ మూగ జీవులు అన్ని కూడా రెండే చొప్పున వారలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనుషులు దేవుని మాటలు లెక్క చేయడం లేదు, దేవుని సేవకులను గౌరవించడం లేదు, దేవునికి భయం లేదు, ఎగతాళి ఎక్కువైపోయింది, విమర్శలు ఎక్కువైపోయినాయి, దేవుని మాటలు ధిక్కరించడం ఎక్కువైపోతుంది, అక్రమం విస్తరించిపోయింది, ప్రేమలు చల్లారిపోయినాయి, ఒక్కింటనే ఒకరికి శత్రువులు అయిపోతున్నారు. తండ్రికి కొడుకు, కొడుకు తండ్రి, కోడలకు అత్త, అత్త కోడలు, నలుగురుంటే నలుగురు 4 గావులు కుటుంబంలో. ఇంతకంటే చూస్తున్నాయి కావాలి. కాబట్టి ఇస్సాకు లాంటి ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే, నవ్వుతూ ఎప్పుడు జీవించాలంటే ఎవరు కావాలి? యేసయ్య సహవాసము కావాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ప్రకారముగా మీరు అడగండి, అప్పుడు నేను మీకు ఇస్తానన్నారు. యేసు ప్రభు చెప్పింది మనం ఒక్కటి కూడా చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడే మాత్రమే ఇవ్వడు. కావాలి దేవుని బిడ్డలారా, కాలము చాలా సమీపమైంది. ప్రభు త్వరగా భూమి మీదకి రాబోతున్నాడు. ఇక నుంచైనా కళ్ళు తెరవాలని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో పాపమును మనం జయించకపోతే, పాపం అనే సంఖ్యలను మనం జయించకపోతే దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం మనకి ఎట్టి పరిస్థితులు లేదు. కాబట్టి రెబెకా సంఘానికి సాదృశ్యంగా ఉంది. రెబెకా తల్లి, ఆత్మీయ తల్లిగా ఇక్కడ గుర్తించబడింది, సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఆ తల్లి చాలా కాలము గర్భవతి అవ్వలేదు, గొడ్డాలుగా ఉంది, ఎక్కడికి వెళ్ళిన అవమానాలు పొందుతుంది. ఆ సమయంలో దేవుడికి మొరపెట్టగా దేవుడు వారికి సంతానం ఇచ్చాడు, ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు. శిశువు లోపల ఎదుగుతున్నప్పుడు, నొప్పి వస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టిందంట. మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు. అమ్మా రెబెకా, ఇదిగో నీవు కడుపు నొప్పితో బాధపడుతున్నావు. ఏమని అడుగుతుందంటే, అయ్యా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఇంతకంటే నాకు చావే మేలు, కనుక నేను చచ్చిపోతే బాగుంటుందేమో, ఈ యొక్క కడుపు నొప్పితో నేను బాధపడలేకపోతున్నానని దేవుని దగ్గర మొరపెట్టింది. ఎప్పుడు మొరపెట్టింది? కడుపు నొప్పి ప్రారంభమైనప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడిపింది. అట్లాగే ఏ రోగము మనకి రాకపోతే, ఏ బలహీనతలు రాకపోతే, ఏ కష్టాలు రాకపోతే దేవుని గుడి ముఖం చూడము, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళము, బైబిల్ దగ్గరికి రాము. ఎప్పుడు వస్తారో నువ్వు దేవుని దగ్గరికి అంటే అన్ని బాగున్నప్పుడు రారు కొంతమంది. మేము దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఇలాగే కృష్ణా జిల్లాలో మేము సేవ చేస్తున్నప్పుడు మేము ప్రార్థనకు రమ్మని ఒకళ్ళని అడిగాం. ప్రార్థనకు రమ్మనంటే, ఎందుకు మేము ప్రార్థనకు రావాలి, మాకే కష్టాలు లేవన్నారు. ఆ తర్వాత ఆయనతో గొప్ప శోధన వచ్చింది. ఆ శోధన రావడం ద్వారా లబోదిబోమని ఏడ్చుకుంటూ అప్పుడు ప్రార్థనకు వచ్చారు. దైవ స్తోత్రం కలుగును కాక. కాబట్టి నాడు మనుషులు ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తారు? శోధన కలిగినప్పుడు మాత్రమే వస్తున్నారు, అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నారు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నారు, రోగములు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ మనము మన జీవితంలో రక్షణ పొంది ఉన్నామా లేమనే సబ్జెక్టు ఈనాడు చాలా మందికి తెలియటం లేదు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే, ఆ తల్లి ఎప్పుడైతే దేవుడితో మొరపెట్టిందో అప్పుడు దేవుడు ఆమెకు సమాధానం ఇస్తున్నాడు. అమ్మా, నీ కడుపులో ఒక్క బిడ్డ కాదు ఉంది, 2 బిడ్డలు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, ఒకరికంటే ఒకరు గొప్పవారు అవుతారని అక్కడ చెప్పాడు దేవుడు. ఆమె మొరపెట్టింది కాబట్టి జరగబోయే భవిష్యత్తును దేవుడు ఆమెకు తెలియజేశాడు. సరే, ఆ తర్వాత దేవుడు ఆమెకు మంచి సుఖమైనటువంటి ప్రసూతినిచ్చాడు. లెక్క ప్రకారంగా మరి పెద్దవాడు పుట్టాడు భూమి మీద. పెద్దవాడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో, చిన్నవాడైనటువంటి యాకోబు అన్న యొక్క మడిమలు పట్టుకొని భూమి మీదకి వచ్చాడంట. ఎంతో టైం తేడా లేకుండా. ఎందుకు మడిమను పట్టుకున్నాడంటే, ఈ పెద్దవాడైనటువంటి యోసేపు భ్రష్టుడైపోతాడు.
వీడు ప్రపంచానికి చీడపురుగు లాంటి వాడు అవుతాడు అన్నమాట. పుట్టింది ఒక తల్లి కడుపులోనే, ఎంతో ప్రార్థన చేయని పుట్టారు వీళ్ళు. పుట్టింది ఒక తల్లి కడుపే, కానీ ఒకడు యేసేపు అనేటువంటి వాడు ఏమైపోతాడు? భ్రష్టుడైపోతాడు అనమాట. వీడి సంతానాన్ని సరిచేయటం వరకు దేవుడు ఒక లేఖను కూడా తనమ్మట పంపించాడు. ఆయనే యాకోబు. మడిని పట్టుకుని యేసేపు నడకను సరిచేయటం కొరకు, యేసేపు యొక్క నడకను సరిచేయటం కొరకు, తన జనరేషన్ నడకను సరిచేయటం కొరకు ఒక లేఖను కూడా ఆయన భూమి మీదకి పంపించాడు. ఆయనే యాకోబు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక రోజు ఏం జరిగిందంటే, వీళ్ళు పెరిగారు, పెద్దవారు అయిపోతున్నారు. ఇదంతా వివరించడానికి టైం చాలదు కాబట్టి క్లుప్తంగా షార్ట్ కట్లు వెళ్తున్నారు మెసేజ్. వీళ్ళిద్దరు పెరిగారు. తర్వాత చిన్నవాడు తల్లి దగ్గర బాగా వంటలు నేర్చుకుంటున్నాడు యాకోబు. యేసేపు అడవికి వెళ్ళి వేటాడటం మంచి విలువిద్య నేర్చుకున్నాడు. సరే, ఈ యొక్క ఒకరి పేరేమో యేసేపు, ఒకరి పేరు రెండవ పేరు యాకోబు. యేసేపు అనే పేరుకు అర్థము రోమము కలిగిన వాడు అనే అర్థము. అయితే దేవుడి ద్వారా ఈ పెద్దవాడు జ్యేష్ఠ భక్తులు కలిగి ఉన్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే, మంచి ఎండలో పడి వచ్చాడు ఇంటికి. వచ్చేళ్ళకి చిన్నవాడైన యాకోబు ఏం చేస్తున్నాడు? చిక్కుడుకాయల కూర మంచి గరం మసాలాలు తగిలించి బ్రహ్మాండంగా ఉండేస్తున్నాడంట. సువాసన అదిరిపోతుందంట. అప్పుడు తమ్ముడు నువ్వేం చేస్తున్నావంటే, చిక్కుడుకాయల కూర వండుతున్నాను అంట. నాకు ఆకలి అవుతుంది, అర్జెంటుగా అన్నం పెట్టమన్నాడు అంట. అప్పుడు చిన్నవాడు అన్నాడంట, అంత తేలిక పెట్టని భోజనము, నీకున్న జ్యేష్ఠ భక్తుని నాకు ఇస్తానంటే చెప్పు, అప్పుడు నేను నీకు భోజనం పెడతాను అన్నాడంట. అప్పుడు అన్నాడంట, సరే నేను ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను, ముందు ఆ జ్యేష్ఠ భక్తులు ఎవరు కావాలి, ఆ జ్యేష్ఠ భక్తులు నువ్వే తీసుకో, నాకు ఆ చిక్కుడుకాయల కూరతో భోజనం పెట్టమన్నాడంట. అంటే చిక్కుడుకాయల కూరకు అమ్ముకున్నాడు ఈ జ్యేష్ఠ భక్తుడు. ఎప్పుడైతే ఆ యొక్క మాట అన్నాడో, చిక్కుడుకాయల కూర తినగానే అన్న మాట ప్రకారంగా యేసేపు మీద ఉన్నటువంటి జ్యేష్ఠపు ఆశీర్వాదాలన్నీ యాకోబు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యేసేపు అనుకుంటే ఆయన ఏమైపోయాడంటే, భూమి మీద జ్యేష్ఠ భక్తుని పోగొట్టుకున్నాడు. ఆయన సంతానము భూమి మీద ఎంతగా వర్ధిల్లిందంటే 6,03,250 మంది సంతానము ఆయన వంశావళిలో నుంచి వచ్చింది. యేసేపు సంతతిలో వారందరూ ఏమైపోయారంటే, సోద చెప్పేవారు గాను, విగ్రహారాధికులు గాను, ఆకాశక్తులను పూజించేవారు గాను, సర్వములను పూజించేవారు గాను, ఇలా భ్రష్టులైపోయి దేవునికి వ్యతిరేకులైపోయారంట యేసేపు సంతతి. ఎంతమంది? 6,03,000 మంది పైనే సంతానం అతని నుండి వచ్చింది. వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకులైపోయారు. వారిని రక్షించిన కొరకు మరి యాకోబు గారికి దేవుడు 12 మంది కుమారులు ఇచ్చాడు. ఈ 12 మంది కుమారుల్లో యూదా వంశావళిని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆ యొక్క యాకోబు యొక్క వంశంలో నుండి గొప్ప రక్షణ వచ్చింది. మరి జ్యేష్ఠ భక్తు పెద్దవాడు పొందుకోవాలి రూబేను, కానీ ఎవరు పొందుకున్నారు? జ్యేష్ఠ భక్తు ఎవరు పొందుకున్నారు? యోధా పొందుకున్నారు. 4వ వాడైనటువంటి యోధా జ్యేష్ఠ భక్తుడు పొందుకున్నారు. తర్వాత ఆ యోధా వంశంలో నుంచి వచ్చినటువంటి ఆ సంతానంలో నుంచి వచ్చిన వాడే దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు ఎప్పుడైతే రాజు అయిపోయాడో, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యేసేపు కూడా ఇస్సాకు కుమారుడే గనక, రక్షించబడిన కుటుంబంలో పుట్టిన వాడే గనక అతని సంతానం వారు ఎక్కడెక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేయించాడంట. ఎంక్వైరీ చేస్తే సేవూరు దేశము నుండి బబులోను వరకు వ్యాప్తి చెందినటువంటి ఈ జనసంఖ్య మొత్తము లెక్క చూస్తున్నప్పుడు 6,03,250 మంది జనసంఖ్య ఉందని తేలింది దావీదు కాలంలో. అప్పుడు వారందరినీ దేవుని మందిరానికి ఆహ్వానించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆఖరి వాడిగా పుట్టినటువంటి దావీదు
దావీదు యొక్క భారం ఏంటంటే ఆత్మల భారము, నశించిన వారిని వెదకి రక్షించే భారము దావీదు వంశంలో మనం చూస్తున్నాము. అలాగే మనము కూడా దేవుని బిడ్డలారా ఈ కడవరి దినాల్లో ఎంతో మంది క్రైస్తవ కుటుంబంలో పుడతా ఉంటారు, ప్రార్థన చేయక క్రైస్తవ కుటుంబంలో పుడుతూ ఉంటారు. ఒకడేమో క్రైస్తవుడైపోతున్నాడు, ఒకడేమో అన్యుడైపోతున్నాడు. రెబెకా తల్లి గర్భము సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అందరము వంగి 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 దండాలు పెట్టి ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం. తల్లి గర్భంలో శిశువులు కూడా అలాగే వంగి వంగి దండాలు పెడతా ఉంటాయి. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి ఆ శిశువులు బయటకు వచ్చేస్తాయో, ఎదుగులు బలపరచబడతాయో, ఒకడు లోకంలోకి మరి ఒకడు దేవుళ్ళకి కూర్చేవాడిగా ఉంటున్నారు. కాబట్టి అట్లా మనం కాకుండా మన ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి అంటే ఇక్కడున్న శరీర పాపములను మనం జయించకపోతే దేవుని రాజ్యానికి మనం ప్రవేశించలేము. దావీదు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నశించిన ఆత్మల్ని వెనక్కి రక్షించే భారము దావీదు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా ఈ యొక్క కరోనా కాలంలో దేశం అల్లకల్లోలంగా, ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో మనందరం ఏం చేద్దామంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం, మన పిల్లలకు మనం రక్షణ తెలియజేద్దాం, మనం రక్షించబడదాం. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవు మనం పరీక్షించుకొని మనం పశ్చాత్తాపడి మనం ప్రార్థించేద్దాం. కాబట్టి రెబెకా అనగా దాని అర్థము బంధించబడట. సంఘములో నువ్వు దేవుని బంధించాలంటే శరీర పాపమునే కనుక నువ్వు జయించకపోతే దేవుని రాజ్యం ఎట్టి పరిస్థితిలో ఉండదు. కాబట్టి ఇస్సాకు లాంటి నవ్వు ఆనందము కలిగిన దేశంలోకి మనం వెళ్ళాలంటే మనందరము రక్షించబడాలి. మరి మనకు కలిగిన జ్యేష్ఠ భక్తులు కాజేయటానికి సైతాన్ని అనేకమైనటువంటి బాణాలు మన మీద వేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు కలిగిన లక్ష్యం మనం గట్టిగా పట్టుకుందాం, ఆఖరి వరకు మరి నిరీక్షణ కలిగి మనం దేవుళ్ళ ముందుకు సాగిపోతాం. మరి ఇంకా మన వెనుక దైవజనులు ఉన్నారు, వారు వర్తమానం అందిస్తారు. కాబట్టి మనందరం ఆసక్తిగా దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి అందరూ తరలి వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, దయామయ కనికరం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ కొందనాలైనా ఈ విత్తబడిన వాక్యములైనా ప్రతి వారి హృదయంలో నిర్ఫలింప చేయండి. మరి యేసేపు ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన వాడే, ఒకటి ప్రచురైపోయారు, రెండోది ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు ప్రభువా. కాబట్టి నాయన ఇశ్రాయేలు వంశంలో నిలబడిన వారంగా మేముండి మరి నాయన పరలోక రాజ్యానికి మేము వాత్సరములకు సహాయం చేయండి. ఈ సంఘాన్ని మీరు దీవించండి నాయన. సంఘాన్ని నడిపిస్తున్న తండ్రి గారిని మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి. నా వెనక వర్తమానం అందించబోయే దాసులకు మీ రెండంతల ఆత్మను తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.